బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సుగాలి ప్రీతి కేసుపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగిస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2017లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుగాలి ప్రీతి కేసు 2017 ఆగస్టు 18న కర్నూలులో అనుమానాస్పద స్థితిలో ప్రీతి మృతి చెందింది. స్కూల్ హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది ప్రీతి మృతదేహం. వైసీపీ హయాంలోని ప్రీతి కేసు సిబిఐకి అప్పగించడం జరిగింది. అయినప్పటికీ ముందుకు సాగలేదు దర్యాప్తు. ఇటీవల పవన్ పై ప్రీతి కుటుంబ సభ్యులు విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మర్చిపోయారని ఆరోపించింది ఆ కుటుంబం. దీంతో మరోసారి ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి? ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, సిబిఐకి సంబంధించి కోర్టును ఆశ్రయించడం, లేకపోతే సిబిఐకి సంబంధించి కూడా ఇటు అంటే సుగాలి ప్రీతి కుటుంబం కోర్టును ఆశ్రయించడం, ఆ కేసుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి సిబిఐకి రిప్లై ఇవ్వమని చెప్పి, కౌంటర్ దాఖలు చేయమని చెప్పి ఇటు కోర్టు కూడా చెప్పడం, ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి కాస్త ముందడుగు పడిన పరిస్థితి. అంటే సిబిఐ రిప్లై ఇచ్చింది, ప్రస్తుతం మా దగ్గర తగినన్ని వనరులు లేవు అంటూ కూడా సమాధానం ఇచ్చిన తర్వాత జరిగిన డెవలప్మెంట్ అంతా చూసాం. ఇప్పుడేం జరగబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హుసైన్ సిద్ధంగా ఉన్నారు. హుసైన్, ప్రస్తుతం ఇంకొకసారి సిబిఐకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కుటుంబం ఏమంటోంది? సచిన్, కర్నూలు జిల్లాలో సంచలనం రేపినటువంటి సుగాలి ప్రీతి హత్య కేసు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుగాలి ప్రీతి హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు, దీనికి కారకులు ఎవరు, బాధ్యులు ఎవరు అని తేల్చాల్సినటువంటి అంశం పైన గత కొంతకాలంగా గత 8 ఏళ్లుగా ఈ సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి తల్లి ప్రీతిపై ఆందోళన చేస్తూ వచ్చింది. ప్రతిసారి ఆందోళన చేసిన ప్రతిసారి ప్రభుత్వాలు కొంత ముందడుగు వేసి ఆ కుటుంబానికి న్యాయం చేసేలాగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. 2017 ఆగస్టు 18వ తేదీన ప్రీతిపై కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో చదువుతూ విద్యార్థి ఒక్కసారిగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇక్కడ హాస్టల్లో ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించినటువంటి పరిస్థితిని చూస్తే అక్కడ ఆత్మహత్య చేసుకున్నట్టు లేదు, హత్య చేసి ఆత్మహత్యగా సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. కేసును తారుమారు చేసేందుకే ఇలా ప్రయత్నం చేశారు. దీనికి మేనేజ్మెంట్ తో పాటు ఆయన కొడుకులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరే బాధ్యులు అని చెప్పి సుగాలి ప్రీతి తల్లి గత 8 ఏళ్ల నుంచి పోరాటం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే గత 2017 తర్వాత 2019 తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా తమకు న్యాయం జరగలేదని ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రీతిభాయ్ తల్లికి ఎవరైతే పార్వతి ఉన్నారో పార్వతి చేసేటువంటి పోరాటానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో మద్దతు పలికారు. ఆ నేపథ్యంలోనే లక్ష్య గల ఘోష వినిపిస్తాను, మీ కుటుంబానికి అండగా నిలుస్తాను, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాను, దీనితో పాటు అధికారానికి వస్తే మొదటి కేసుగా మీ కేసు కంపల్సరీగా మీకు న్యాయం జరిగేలా చూస్తాను అని చెప్పి ఎవరైతే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ ఆందోళన చేసినటువంటి నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వం గతంలో స్పందించింది. వారి కుటుంబానికి 5 ఎకరాలతో పాటు 5 సెంట్ల స్థలము, మరో 8 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇంట్లో తన తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నెలలు కావస్తున్నా మొదటి కేసుగా తీసుకొని తప్పనిసరిగా తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చేటువంటి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ హామీ మర్చారు. కనీసం అనేక దఫాలుగా పవన్ కళ్యాణ్ కలిసేందుకు వెళ్ళినా కూడా కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి నేపథ్యంలోనే ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రీతిభాయ్ తల్లి పార్వతి తను పెద్ద ఎత్తున ఆందోళనకి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. ఈ నెల ఆగస్టు 19వ తేదీ నుంచి, అంటే గత నెల ఆగస్టు 19వ తేదీ నుంచి ప్రీతిభాయ్ మృతి చెందినటువంటి రోజు పురస్కరించుకొని వీల్ చైర్ యాత్ర కర్నూలు టు అమరావతికి సంబంధించినటువంటి వీల్ చైర్ యాత్ర చేపడతానని చెప్పి ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అడ్డంకు సృష్టించింది. కావాలనేటువంటి ఉద్దేశంతోనే తమ గొంతు ప్రజల్లోకి వెళ్లకుండా చేసేందుకు ఈ ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. చిత్తశుద్ధి లేదు ఏమాత్రం పవన్ కళ్యాణ్కి. ఇచ్చినటువంటి హామీ నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. మాకు చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో మా కుటుంబానికి న్యాయం జరగాలి, మేము తప్పనిసరిగా ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకెళ్తాం, జరిగినటువంటి అంశాన్ని వివరిస్తాం. అయితే కేసును తప్పుదో పట్టించేందుకు గతంలో అనేక సందర్భాల్లో
దీన్ని అక్కడ ఆఫీసర్స్ ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్స్ ఉన్నారో పోలీస్ అధికారులు కూడా దీన్ని తప్పుగా సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు, సాక్ష్యాలు కూడా తారుమారు చేశారని చెప్తా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఒకవైపు ఆ కుటుంబానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద వచ్చేటువంటి బెనిఫిట్స్ ఇస్తూ ఈ కేసు సిబిఐకి అప్పగించడం జరిగింది. కానీ దీంట్లో వనరులు లేవు, పూర్తి స్థాయిలో విచారణ చేసేటువంటి అర్హత లేనటువంటి ఈ కేసు అనేటువంటి భావించి ఈ సిబిఐ ఈ కేసును వాదించేకు తప్పుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరోసారి తమకు అన్యాయం జరగబోతుంది, ఆ సిబిఐ లాంటి అత్యున్నత సంస్థ దర్యాప్తు సంస్థనే ఇలా చేతులు ఎత్తేస్తే ఈ కేసులో ఉన్నటువంటి దోషులు తప్పించుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి దీనిపైనే సుగాలి ప్రీతి తల్లి మరోసారి న్యాయ పోరాటానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేసింది. తాము వీల్ చైర్ యాత్ర చేస్తున్నటువంటి నేపథ్యంలోనే తాజాగా ఈ కేసు అంశం మీద సుగాలి ప్రీతి తల్లి చేస్తున్నటువంటి ఆరోపణల పైన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇప్పటి వరకు చేసినటువంటి చాలా చేశాము, కాసిన చెట్లకే రాళ్ల దెబ్బలు అని చెప్పి ఆ కుటుంబానికి కావాల్సినటువంటి అన్ని రకాల న్యాయం అందించినా సరే ఇంకేం న్యాయం కావాలని మాట్లాడినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా సుగాలి ప్రీతి అంశం యూటర్న్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులే సుగాలి ప్రీతి తల్లి వెనుక ఉండి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మరోవైపు జనసేన కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే తాజాగా నిన్నటి రోజున ఎమ్మెల్సీ ఒట్టు కళ్యాణి మహిళా వైసీపీ విభాగానికి చెందినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్నటి రోజున సుగాలి ప్రీతి కుటుంబానికి పరామర్శించింది, భరోసా ఇచ్చింది, మీరు చేసేటువంటి న్యాయ పోరాటానికి మేము సిద్ధమవుతామని చెప్పింది. ఆ నేపథ్యంలోనే ఇదివరకే సుగాలి ప్రీతి తల్లి గవర్నర్ అపాయింట్మెంట్ కోరినటువంటి నేపథ్యంలోనే తమకు న్యాయ సలహాతో పాటు ఈ గవర్నర్ అపాయింట్మెంట్ ఉండేందుకు తమ వంతు సహకారం అందిస్తామని నిన్నటి రోజునే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఈ హత్య కేసు పైన ఆ పొలిటికల్ టర్న్ తీసుకున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి కానీ లేకపోతే జనసేనకు కానీ డ్యామేజ్ కలుగుతుంది అనేటువంటి భావించినటువంటి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది చెప్పవచ్చు. ఎందుకంటే సిబిఐ ఒకసారి ఈ కేసు చేయలేనని వెనక్కి పంపించింది కేసు. అయితే ఈ నేపథ్యంలోనే మరి తాజాగా సిబిఐకి అప్పచెప్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా సుగాలి ప్రీతి తల్లి మరోసారి సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసు విషయం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన సుగాలి ప్రీతి తల్లికి సంబంధించినటువంటి ఈ కేసు విషయం మీద ఆర్టీవీ ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఇప్పటికిప్పుడు నేనేమో స్పందించలేను, బట్ ఏంటంటే ఏమే చేసేటువంటి పోరాటానికి సిబిఐకి అప్పగించడం అనేటువంటి ఒక మంచి పరిణామంగా భావిస్తున్నామని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటి వరకు న్యాయ పోరాటం జరగలేదు, మాకు ఈ కేసులో ఉన్నటువంటి అంశాలపైన అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో ఉన్నటువంటి దోషులు తప్పించుకోవడానికి ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కీలకంగా మారింది. కీలక నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా సుగాలి ప్రీతి తల్లిదండ్రులు చేసేటువంటి ఆందోళనకి ఫుల్ స్టాప్ పెడుతూ అయితే వాళ్ళు అడిగేటువంటి న్యాయానికి ఈ రోజు స్టార్ట్అప్ గా ఈ సిబిఐకి అప్పచెప్పడం అనేటువంటి అంశం పైన కీలక పరిణామము. ఇది సిబిఐ మరి ఎలా దర్యాప్తు చేస్తుంది, ఏ కోణంలో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తుందా అంటే ఘటన జరిగిన రోజు నుంచి జరిగినటువంటి పరిణామాలపైన పూర్తి స్థాయి అధ్యయనం చేస్తుందా, లేకపోతే ఇదివరకే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు చేసినటువంటి కేసు నమోదు చేసినటువంటి అంశాల దీని మీదే చర్చించి మమ అనిపిస్తుందా, లేకపోతే గతంలోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సిబిఐకి అప్పచెప్పిన నేపథ్యంలో వనరులు లేవు, దీనికి కావాల్సినటువంటి ప్రాథమిక సాక్ష్యాలు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పినటువంటి నేపథ్యంలో సిబిఐ మరి దీన్ని ఎలా స్వీకరిస్తుందా లేదనేటువంటిది ప్రశాంతంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కేసు ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడడం జరిగింది. డిఎన్ఏ ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ దోషులుగా ఉన్నారనేటువంటి ప్రీతిభాయ్ తల్లి చేస్తున్నటువంటి ఆరోపణ ఏదైతే ఉందో వారి డిఎన్ఏకి ఆ రోజు జరిగినటువంటి ఘటనలో అంటే
దర్యాప్తు అంటే మనం దీని పరీక్షల్లో వచ్చినటువంటి దీనికి సరిపోలిక లేదు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి అంశం ఏంటంటే ఒక DNA తో మరో DNA పోలిక జరగడం లేదు. ఎవరైతే నిందితులుగా భావిస్తున్నారో నిందితులుగా వీళ్ళని శిక్షించాలని ప్రీతిభాయ్ తల్లి పోరాటం చేస్తూ ఉందో మరి సరిపోవడం లేదు అన్నప్పుడు ఈ సుగాలి ప్రీతి స్పెమ్ లో ఉన్నటువంటి DNA ఎవరిది? దీనికి అంత ఈ అఘాయిత్యానికి పాల్పడినటువంటి దోషులు ఎవరు? దీనికి కారకులు ఎవరు? దీన్ని హత్య చేసినటువంటి అవసరం ఎవరికి వచ్చిందనేటువంటి కోణంలో సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తే కొంత దీనిపైన అప్డేట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ సుగాలి ప్రీతి కేసు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ కొనసాగుతుంది. మరోవైపు పొలిటికల్ టర్న్ తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కీలకంగా మారిందని చెప్పవచ్చు సచిన్. రైట్ హుసేన్, మొత్తంగా అయితే మాత్రం సుగాలి ప్రీతి కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సుగాలి ప్రీతి కేసుపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 2017లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది సుగాలి ప్రీతి కేసు. 2017 ఆగస్టు 18న కర్నూలులో అనుమానాస్పద స్థితిలో ప్రీతి మృతి చెందింది. స్కూల్ హాస్టల్ సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది ప్రీతి మృతదేహం. వైసీపీ హయాంలోని ప్రీతి కేసు సిబిఐకి అప్పగించిన పరిస్థితి అయినప్పటికీ ముందుకు సాగలేదు దర్యాప్తు. ఇటీవల పవన్పై ప్రీతి కుటుంబం విమర్శలు చేస్తుంది. ఈ నేపథ్యంలోని ఎన్నికలకు ముందు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారంటూ ఆరోపించింది ప్రీతి కుటుంబం. దీంతో మరోసారి కేసును సిబిఐకి అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.